సుపరిపాలన జనహితం కోసం పాటుపడిన వారిని ప్రజలు పట్టం కట్టారని 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన పార్లమెంట్ ఆవరణలో ప్రసంగించారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ వేదికగా ప్రతిపక్షాలు దేశానికి సానుకూల సందేశాన్ని అందిస్తే అది వారికి కూడా ప్రయోజనకరమని సూచించారు. కొత్త పార్లమెంటు వ్యవస్థలో ఏమైనా లోటుపాట్లు ఉండవచ్చన్న ప్రధాని మోదీ వాటికి సూచనలు చేస్తూ తప్పకుండా మార్పులు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి నుంచి ఈ నెల 22 వరకు జరగనున్నాయని తెలిపారు. కొత్త క్రిమినల్ చట్టాలపై శీతాకాల సమావేశాల్లో చర్చించే అవకాశం ఉందని, వీటితో పాటు పెండింగ్ లో ఉన్న ప్రధాన ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులు సభల ముందుకొచ్చే అవకాశం ఉందన్నారు. हर समुदाय के समाज के किसान और मेरे देश के गरीब, ये 4 ऐसी महत्वपूर्ण जातियां हैं जिनका एम्पावरमेंट उनके भविष्य को सुनिश्चित करने वाली ठोस योजनाएं और लास्ट माइल डिलीवरी, इन उसूलों को लेकर के जो चलते हैं उन्हें भरपूर समर्थन मिलता है। और जब गुड गवर्नेंस होता है, पूर्णतया जनहित के लिए समर्पण होता है, तो एंटी इनकम्बेंसी ये शब्द इरेलेवेंट हो जाता है। और हम लगातार ये देख रहे हैं, कोई इसको प्रो इनकम्बेंसी कहे, कोई इसे गुड गवर्नेंस कहे, कोई इसे ट्रांसपेरेंसी कहे, कोई उसे राष्ट्रहित की, जनहित की ठोस योजनाएं कहें, लेकिन ये लगातार अनुभव आ रहा है। और इतने उत्तम जनादेश के बाद आज हम संसद के इस नए मंदिर में मिल रहे हैं। इस संसद भवन के नए परिसर का उद्घाटन हुआ, तब तो एक छोटा सा सत्र था, ऐतिहासिक निर्णय हुआ था, लेकिन इस बार लंबे समय तक इस सदन में कार्य करने का अवसर मिलेगा। नया सदन है, छोटी मोटी अभी भी शायद व्यवस्थाओं में कुछ कमियां महसूस हो सकती हैं। जब लगातार काम चलेगा, सांसदों और विजिटर्स को भी, मीडिया के लोगों को भी ध्यान में आएगा कि इसको जरा अगर ठीक कर लिया जाए तो अच्छा होगा। और मुझे विश्वास है कि आदरणीय उपराष्ट्रपति जी और आदरणीय स्पीकर महोदय के नेतृत्व में उन चीज़ों की तरफ पूरी तरह निगरानी है। और आपसे भी मैं कहूँगा, कोई चीज़ ऐसी छोटी मोटी आपके ध्यान में आए तो ज़रूर आप ध्यान आकर्षित करना, क्योंकि ये चीज़ें जब बनती हैं तो आवश्यकता के अनुसार बदलाव की भी जरूरत होती है। మిజోరంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు కౌంటింగ్ ప్రారంభించగా తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల కౌంటింగ్ చేపట్టారు. మిజోరంలో ఫలితాల సరళిలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్ కంటే ప్రతిపక్ష జోరాం పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం ముందంజలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు జెడ్పీఎం 25 స్థానాల్లో ముందంజలో ఉంది. ఒక స్థానంలో విజయం సాధించింది ఎంఎన్ఎఫ్. 9 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. బీజేపీ 3, కాంగ్రెస్ 2 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. మొత్తం 13 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 4000 మంది సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. తొలుత లెక్కించిన పోస్టల్ బ్యాలెట్లలో జోరం పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం 21 స్థానాల్లో అత్యధిక ఓట్లు రాబట్టింది. ఎంఎన్ఎఫ్ 12 చోట్ల, కాంగ్రెస్ 6 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించాయి.
భాజపా ఒక స్థానంలో ముందంజలో ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. మొత్తం 40 స్థానాలున్న మిజోరంలో నవంబర్ 7న పోలింగ్ జరిగింది. మిజో నేషనల్ ఫ్రంట్, MNF, జోరం పీపుల్స్ మూవ్మెంట్, ZPM మధ్య ప్రధాన పోటీ నెలకొంది. తెలంగాణ భవన్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, పలువురు కీలక నేతలు, ఎమ్మెల్సీ కవిత తదితరులు హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. హ్యాట్రిక్ విజయం సాధిస్తామనుకున్న బీఆర్ఎస్ పార్టీకి అనూహ్య పరాజయం ఎదురైంది. మొత్తం 119 స్థానాలకు గాను 39 స్థానాల్లో గెలిచి అధికారానికి దూరమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు కేటీఆర్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లారు. కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ శ్రేణులు స్వాగతం పలికారు. ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన రాజాసింగ్ కు బీజేపీ స్టేట్ చీఫ్ అభినందనలు తెలిపారు. అనంతరం రాజాసింగ్ విజయానికి కారణమైన బీజేపీ శ్రేణులు కిషన్ రెడ్డి అభినందించారు. గోషామహల్ ప్రజలు రాజాసింగ్ గెలుపు కోసం ఎంతో కృషి చేశారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల సమస్యపై బీజేపీ ఎప్పుడు పోరాటం చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. గోషామహల్లో ఎవరిన్ని కుట్రలు చేసినా రాజాసింగ్ విజయం సాధించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిచిన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కస్తూరి నరేందర్ ముద్రాజ్ అన్నారు. రాజేంద్రనగర్, మణికొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో కస్తూరి నరేందర్ ముద్రాజ్ పాల్గొన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన హామీలను తెలంగాణ రాష్ట్రంలో నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ ఏర్పాటు చేసిన వెంటనే అతి త్వరలో ముందుగా ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వ పథకాలు చేరేలా చేస్తామని ఆయన తెలిపారు. కనుక ఎలక్ట్రికల్ కూడా లేదు కనుక, వాటర్ కూడా సరిగా లేదు కనుక, ఏదైతే మేము హామీ ఇచ్చినామో రాంగర్ కాన్స్టిట్యున్సీలో, ఆ కాన్స్టిట్యున్సీలో ఏదైతే మనము వాగ్దానం చేసామో ముందుండి ప్రతి ఒక్కటి అది నెరవేరుస్తుందని అందరికి తెలియజేస్తున్నాయి. అట్లాగే ఇంకా కొన్ని ఏదైతే కాన్స్టిట్యున్సీలో అందరూ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఏమనుకుంటారంటే ఏదో ఎమ్మెల్యే వచ్చిండు, ఎమ్మెల్యే పెత్తనం నడిచినట్టు పెత్తనం ఉండాలి, అధికారం ఉండే కనుక నడుస్తుంది. ఇప్పుడు అధికారం కాంగ్రెస్లో ఉన్నది కనుక మనము అన్ని చేస్తామని 15 నెలల్లో చేయండి, మనం చేసి చూపెడతాం ఏందనేది. అట్లాగే ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, ఏదైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళకు ఇంటింటికి తిరిగి సర్వే చేసి ప్రతి ఒక్కరికి చెందేటట్టు అక్కడ ఉన్న మా కార్యకర్తలకు, మా ప్రెసిడెంట్లకు, మా సర్పంచ్లకు, మా జడ్పీటీసీలకు, మా ఎంపీటీసీలకు అందరు చెప్పి ఇంటింటికి పంపించి సర్వే చేసి లిస్టు వైజ్గా తీసుకొని అది మా అధిష్టానానికి పంపిస్తే అధిష్టానంతో ముందు నిలబడి వాళ్ళకి ఏదైతే చెందాలో వాళ్ళందరికీ ఇచ్చేటట్టు మేము మా కార్యకర్తలతో ముందుకు పోయి అన్ని చేస్తామని అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ, తర్వాత అట్లాగే మళ్ళీ చెప్తున్నా, రాజనగర్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ కార్యకర్తలు అట్లాగే నా గురించి, పార్టీ గురించి కష్టపడ్డ వాళ్ళకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సభ. పటాన్ చెరువు పటాన్గా గూడెం మహిపాల్ రెడ్డి నిలిచారు. వరుసగా 3వ గెలిచి పటాన్ చెరువు నియోజకవర్గంలో చరిత్ర సృష్టించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గెలిచారన్న వార్తతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పటాన్ చెరువు నియోజకవర్గంలో 3వసారి గెలిచి హ్యాట్రిక్ సాధించిన గూడెం మహిపాల్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకున్నారు. ఆట పాటలతో ధూమ్ధాం చేశారు. పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. శుభాకాంక్షలతో సందడి చేశారు. జై కేసీఆర్, జై జై జీఎంఆర్ నినాదాలు చేశారు. మహిపాల్ రెడ్డి హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించారని, మహిపాల్ రెడ్డిని గెలిపించిన ప్రతి కార్యకర్తకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. దేవుని గుళ్ళు కట్టించిండు, రోడ్లు వేసిండు, పెళ్ళిళ్ళు కట్టించిండు, ఇచ్చిండు. ప్రతి ఒక్క దానికి ఇట్లా రమ్మని
వచ్చి ఆడుకోవాలి. ఇంకా రమ్మని నువ్వు కూర్చోడు, వేరే ఎమ్మెల్యేకి పోలేం కదా. మాకు అదే కోరిక, దేవుని మొత్తం అయితే గెలవాలని, మా ఊరు ఎమ్మెల్యే మా ఇంట్లో ఉండాలని మా కోరిక. 2004 వచ్చినప్పటి నుండి అన్నగారు అంటే ఎంతో ఇదిగా, అప్పుడు అందరూ ఇట్లా అనేవారు, ఆయన మైపాల్ రెడ్డి అంటే మామూలుడు కాదు, అసలు ఏదైనా పట్టిందంటే పట్టు ఇవ్వడు అనేది లేదు అలాంటిది కాదు, మంచి పనులకు చేస్తాడు ఖచ్చితంగా ఆయనే అనేది అప్పుడు అన్నారు. అప్పుడు మేము ఇక్కడికి 2004 వచ్చి ఇంటికి వచ్చినాము, మా నాన్నగారు చనిపోయారు, అప్పుడే ఇంటికి వచ్చినప్పటి నుండి కూడా మాకు కార్మికులందరికీ మంచి చేస్తాను అన్నాడు. ఈ మూడోసారి కూడా మేము ఖచ్చితంగా మేము మైపాలను గెలిపించుకోవాలని పట్టుకొని మేము సాధించుదామని అనుకున్నాము, సాధించాము. తెలంగాణలో ఎన్నికల్లో ఎంఐఎం తమ సత్తా చాటింది. పోటీ చేసిన 7 స్థానాల్లో ఎంఐఎం పార్టీ విజయఢంకా మోగించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ స్థానాలను మరోమారు ఎంఐఎం పార్టీ సొంతం చేసుకుంది. చాంద్రాయనగుట్ట, చార్మినార్ సహా బహదూర్పుర, మలక్పేట, నాంపల్లి, యాకుత్పుర, కార్వాన్ స్థానాల్లో తిరిగి విజయకాండ మోగించింది. నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ ఎంఐఎం అభ్యర్థి మజీద్ హుస్సేన్ 2.581 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక యాకుత్పురాలోనూ కేవలం 878 ఓట్ల మెజారిటీ ఆ పార్టీ గెలుపొందింది. ఐఎంఐ తరపున బరిలో దిగి గెలిచిన ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, మీర్ జుల్ఫికర్, మొహమ్మద్ ముజీన్ అహ్మద్ బిన్ అబ్దుల్లా భలాలా, మహ్మద్ మజీద్ హుస్సేన్, కౌసర్ మోహియుద్దీన్లు పార్టీ అధ్యక్షులు అసాసుద్దీన్ ఓవైసీని కలిశారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా వరుసగా 7వసారి గెలిచిన హరీష్ రావు రికార్డు సొంతం చేసుకున్నారు. గత ఎన్నికలో రికార్డు మెజారిటీని సాధించిన ఆయన ఈసారి మాత్రం 83,025 కోట్ల మెజారిటీకి పరిమితమయ్యారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఇప్పటిదాకా ఎవరు 7 సార్లు వరుసగా గెలవలేదు. 2004 ఉప ఎన్నికలో మంత్రిగా మొట్టమొదటిసారిగా పోటీ చేసిన హరీష్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008, 2010 ఉప ఎన్నికల్లో 2009, 2014, 2018లో వరుసగా సాధారణ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటిదాకా బాగారెడ్డి, కేసీఆర్ మాత్రమే 6 సార్లు విజయం సాధించగా హరీష్ 7వసారి గెలిచి రికార్డు నమోదు చేశారు. ఇదిలా ఉంటే సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన మదన్ మోహన్, కేసీఆర్లు వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధిస్తే హరీష్ రావు డబుల్ హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. 2004లో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన హరీష్ రావు 24.829 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత క్రమంగా తన మెజారిటీని పెంచుకుంటూ వచ్చారు. 2018 సాధారణ ఎన్నికలో రికార్డు మెజారిటీతో గెలుపొందిన ఈ ఎన్నికల్లో మాత్రం 83,025 ఓట్ల మెజారిటీ మాత్రమే పొందారు. గత ఎన్నికలతో పోలిస్తే 35,671 ఓట్ల మెజారిటీ హరీష్ రావుకు తగ్గింది. ఈ ఎన్నికల్లో మొత్తం 1,78,420 ఓట్లు పాలవ్వగా అందులో హరీష్ రావు 1,04,109 ఓట్లు పొందారు. గడిచిన 4 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన హరీష్ రావు పాలై హోటళ్లలో వరుసగా 1,00,000కు పైగా ఓట్లు సాధించారు. కాంగ్రెస్ కు పూర్తి స్థాయి మెజారిటీ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటుంది. ఈ మేరకు రాజ్భవన్లో కాంగ్రెస్ నేతల బృందం గవర్నర్తో భేటీ అయింది. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజారిటీ లభించడంతో తమను ఆహ్వానించాలంటూ నేతల బృందం గవర్నర్కు లేఖను సమర్పించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కాంగ్రెస్ నేతల బృందం రాజ్భవన్లో గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ను కలవడం జరిగింది. ఈ మేరకు ఆహ్వానం పలకాలంటూ ఒక లేఖను కూడా గవర్నర్కు అందజేశారు. ఈ కాంగ్రెస్ నేతల బృందంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు స్క్రీనింగ్ కమిటీ సభ్యులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే మురళీధరన్, మరొక ముఖ్య నేత అంటే ఏఐసిసి పరిశీలకులు దీపదాస్ మున్షితో పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. డీకే శివకుమార్ మొదటి నుంచి టీపీసీసీ కాంగ్రెస్ వ్యవహారాలను దగ్గరగా పరిశీలించే బాధ్యతను డీకే శివకుమార్కు ఏఐసిసి అప్పగించింది. ఆ మేరకు ఆయన కొన్ని రోజులుగా
ఇక్కడ తెలంగాణకు పదేగా పలుసార్లు సందర్శించడము, ఆ నేతలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన తెలంగాణ కాంగ్రెస్కు ఎలాంటి సహాయక సహకారాలు కూడా అందించడానికి సిద్ధమయ్యారు. ఒక దశలో హంగ్ ఏర్పడితే కనుక వీళ్ళందరినీ కర్ణాటకలో మకాం పెట్టి శిబిరం క్యాంపు రాజకీయాలకు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇప్పటికే ఆ పరిస్థితి అంటే తాజా ఎన్నికలన్నీ ప్రకటించబడడంతో వచ్చిన మెజారిటీ కాంగ్రెస్కు పూర్తిస్థాయి మెజారిటీ ఉండడంతో హంగు పరిస్థితి అయితే తొలగిపోయింది అని చెప్పుకోవచ్చు. ఆ పరిస్థితి వల్ల క్యాంపు ఏర్పాటు చేయడానికి అంత అవసరం ఏర్పడకపోయినప్పటికీ ఎమ్మెల్యేలను ఏకతాటిపైకి తీసుకువచ్చి అంటే ఎక్కడ వారి అభిప్రాయం చెదరక ముందే ఒక ఘటన ఏకతాటిపై తీసుకొచ్చి వాళ్ళు అభిప్రాయాలు మారకుండా లేకపోతే ఇతర పార్టీల వలలో చిక్కుకోకుండా గతంలో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏఐసిసి పకడ్బందీ చర్యలు చేపట్టిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ నేపథ్యంలో డీకే శివకుమార్ చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఇప్పటికే ఎమ్మెల్యేలను అందరినీ ఎల్లా హోటల్లో బస ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ రేపు తెల్లవారుజామున ఈరోజు ఏ లేట్ నైట్కి అయినప్పటికీ అక్కడికి చేరుకునే విధంగా చేరుకోవాల్సిందిగా వాళ్ళని కోరడం జరిగింది. ఎమ్మెల్యేలకు సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత రేపు ఉదయం 9:30-9:40 ప్రాంతంలో సిఎల్పి సమావేశం జరిగేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా మరోవైపు ఇక్కడ సీఎం, డిప్యూటీ సీఎం ఎవరు, క్యాబినెట్లో ఎవరెవరు ఉండాలనే విషయాల మీద కూడా అంటే విస్తృతంగా సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఇతర పార్టీ వర్గాల్లో కావచ్చు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశానికి కూడా అంటే ప్రాధాన్యత ఏర్పడ్డది. ఈ క్రమంలో సిఎల్పి సమావేశంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంచుకోవడం అనేది కాంగ్రెస్ తన సంప్రదాయంగా కొనసాగిస్తూ వస్తుంది. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు. ఆ 9 నాటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏఐసిసి అగ్రనేత కాంగ్రెస్ అంటే అధ్యక్షుడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అయినప్పటికీ అక్కడ సోనియా గాంధీ మాటనే ఫైనల్ కాబట్టి సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా అందిస్తామని ఇప్పటికే ప్రచారంలో చెప్పడంతో వేగంగా ఈ ప్రక్రియను ముందుకు వేగంగా ముగించేందుకు పార్టీ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఫలితం వచ్చిన వెంటనే రేపే సిఎల్పి సమావేశానికి కూడా తేదీ ఖరారు చేయడం, ముహూర్తం ఖరారు చేయడం అనేదిగా మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా కాంగ్రెస్ పార్టీ చాలా తెలంగాణలో ఇక్కడ సీఎం అంటే మాజీ సీఎం కేసీఆర్ చతురతను కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని వేగంగా పావులు కదుపుతున్న పరిస్థితి, ప్రక్రియను వేగవంతం చేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. మొత్తం మీద రేపు సిఎల్పి సమావేశంలో ఎవరు సీఎం అనేది తెలియదు. అప్పటి వరకు ఈ ఉత్కంఠ మాత్రము కొనసాగే అవకాశం ఉంది. సీఎంగా ఇప్పటికే ప్రచారంలో పలు కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ సీఎంకు తమకు తక్కువ లేదు, తాము సైతం సీఎంకు సరైన వ్యక్తులం అనే విధంగా ప్రచారం చేసుకోవడం జరిగింది. ఇలా ప్రచారం చేసుకున్న వ్యక్తుల్లో 10 ఏళ్లకు ఒకసారి అంటే 10 ఏళ్ల వరకైనా నేను సీఎం అయితే అని ప్రకటించిన వ్యక్తుల్లో ఒకరు జగ్గారెడ్డి ఓడిపోవడం జరిగింది సంగారెడ్డిలో. ఇక మిగతా వ్యక్తులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే జానారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా సీఎం పదవిని ఆశించే వాళ్ళలో ముఖ్యులుగా ఉన్నారు. అలాగే బట్టి విక్రమార్క కూడా ముఖ్యులుగా ఉన్నారు. కాబట్టి ఈ పోటీని దృష్టిలో పెట్టుకొని కూడా ఏఐసిసి ఏ విధంగా వాళ్ళను బుజ్జగించాలి, తమ అనుకున్న వ్యక్తులను ఎట్లా తెర మీద తేవాలనే ఒక వ్యూహంతో అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ రేపు ఒక క్లారిటీ సీఎం అభ్యర్థి పైన, డిప్యూటీ సీఎం అభ్యర్థుల పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్, రాజ్భవన్ నుంచి. తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికలు విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల పక్షాన బీజేపీ పోరాడితే కాంగ్రెస్ లబ్ధి పొందిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించాలన్న లక్ష్యంతో ముస్లింల ఇళ్లను కూల్చినోళ్లకు, ఆస్తులకు కబ్జా చేసినోళ్లకే ముస్లింలు ఓటు వేయడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఏది ఏమైనా కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల
గోసపడుతున్న ప్రజలను చైతన్యం చేసింది బీజేపీ అని, కానీ అంతిమంగా కాంగ్రెస్ ఆ లబ్ధి పొందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలిచిన తమపై కేసులు పెట్టారని, జైలుకు కూడా పంపారని గుర్తు చేసుకున్నారు. గెలుపోటముల ఆధారంగా తాను పనిచేయనని, తన లక్ష్యం తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమేనని స్పష్టం చేశారు. బీజేపీ కోసం కష్టపడి పనిచేసిన అందరికీ శుభాకాంక్షలను తెలిపారు. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి 200 కోట్లు ఖర్చు చేసి తిరిగి తాను డబ్బులు పంచుతున్నానని అభాండాలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గ్రాఫ్ తగ్గించేందుకు కుట్ర చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి లాభపడ్డాలని చూసిన బీఆర్ఎస్ చివరికి ఓటమి మూటగట్టుకుందని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజల్లో కూడా చైతన్యం కలిగించి ఈ వాతావరణాన్ని కల్పించింది భారతీయ జనతా పార్టీ, లాభపడ్డది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఉండాల్సిన స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కానీ చివరికి మన లక్ష్యం వల్ల ఈ మూర్ఖత్వ పాలన, కుటుంబ పాలన తొలగించడం, ప్రజలను రాసి రంపాన పెట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్టులు చేయడం, ఇళ్లకెళ్లి భార్య పిల్లలు పసిపిల్లలు చూస్తుంటే గుంజుకపోవడం, కేసీఆర్ కుటుంబం పోతుందంటే హౌస్ అరెస్ట్ చేయడం, నాన్ అవైలబుల్ కేసులు పెట్టడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, కమ్యూనిస్ట్ షీట్లు ఓపెన్ చేయడం, రాళ్లతో దాడులు చేయడం, ఇవన్నీ చూసినాకనే దాంతోపాటు ప్రజాస్వామ్యాన్ని కూనియడం, ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి కనీసం ప్రజల బాగోగులు పట్టించుకోకూడనటువంటి ఉన్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ యుద్ధాన్ని ప్రారంభించింది. ఆ యుద్ధాన్ని ప్రజలు స్వాగతించారు, మాకు మద్దతు తెలిపారు. ఇది వాస్తవం. గతంలో జరిగిన ఫలితాలను మనం బేరీ చేసుకోవచ్చు. ఆ మూర్ఖత్వ ప్రభుత్వం పేరుకు మేమైతే హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది నాకైతే. అబ్బాబ్బాబ్బా, ఇలా కేసీఆర్ కొడుకుని చూస్తుంటే చూడండి ఒకసారి. అంతకుముందు విలేకరుల సమావేశం చూడండి, ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశం చూడండి. అంతకుముందు విలేకరుల సమావేశం ఫట్ ఫీట్ ఫాట్ అంటుండే, ఇవాళ నవ్వుకుంటా ఎంత నటిస్తుండే, రెస్పెక్ట్ ఇస్తుండే విలేకరులకు.